ఆదికాండం మొదటి అధ్యాయం. మొదట భూమిని ఖాళీగా చీకటిగా ఉంది. దేవుడు అన్నాడు, వెలుగు కలుగును గాక. వెంటనే వెలుగు వచ్చింది. దీని అర్థం ఏమిటంటే, దేవుడు చీకటిలో కూడా మార్గం చూపగలడు. రెండో రోజు దేవుడు ఆకాశాన్ని సృష్టించాడు. పై నీళ్లు, కింది నీళ్లు వేరు చేశాడు. దీని అర్థం, దేవుడు ప్రపంచాన్ని క్రమబద్ధంగా తయారు చేశాడు. మూడో రోజు భూమి సముద్రములు వేరయ్యాయి. చెట్లు, మొక్కలు, పండ్లు పుట్టాయి. దీని అర్థం, మనకు ఆహారం కూడా దేవుడే ఏర్పాటు చేశాడు. నాలుగవ రోజు సూర్యుడు పగలు, చంద్రుడు రాత్రి, నక్షత్రాలు. అర్థం, కాలం, రోజులు, రాత్రులు దేవుని నియంత్రణలో ఉన్నాయి. ఐదవ రోజు చేపలు సముద్రములో, పక్షులు ఆకాశంలో, జీవం మొదలైంది. ఆరవ రోజు జంతువులు, చివరగా